న్యూస్కి స్వాగతం. డయాడాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కొత్తూరులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ కూకటి ప్రసాద్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాడాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడము అభినందనీయమన్నారు. ఫౌండేషన్ స్థాపించి అనతి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడము శుభపరిణామమన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈరోజు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారని, ఈ మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మెడికల్ క్యాంపులో కంటి, పంటి పరీక్షలు, బీపీ, షుగర్ ఉచితంగా చూస్తారన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు రషీక్ అహ్మద్ పాల్గొంటారని, ఆయన సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలన్నారు. డయాడాట్ ఫౌండేషన్ ఫౌండర్ హుసైని కిర్మానీ ఆంటోనీ రాజా మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో షుగర్, బీపీ, కంటి పరీక్షలు, డెంటల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుగుణ డెంటల్, వాసవి ఐ కేర్ హాస్పిటల్, న్యూ లక్ష్మీ ల్యాబొరేటరీ వారిచే పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు హాస్పిటల్ గుండె వైద్యులు రసిక అహ్మద్, సుగుణ డెంటల్ వైద్యులు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కాజా మస్తాన్, డయాడాట్ ఫౌండేషన్ సభ్యులు నూలు గంగాధర్, మస్తాన్ కిర్మానీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన కాజా మస్తాన్ గారిని వాళ్ళ స్పందన తెలుసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపు, మెడికల్ క్యాంపుని ప్రారంభించారు. అక్కడికి వెళ్తాం సార్ మన కౌన్సిల్ డెంటల్ వాళ్ళు ఐ వాళ్ళు వాసన వాళ్ళకి ఆ రూమ్ మన కూర్చొని ఫైన్గా మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి सर आटे ना డయాడాట్ ఫౌండేషన్ నిర్మించి ఇక్కడ ఈ కొత్తూరు సంబంధించి ఈ పిల్లలు ఈరోజు ఈ డయాడాట్ ఫౌండేషన్ నిర్మించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. బహుశా ఓపెనింగ్ రోజు వచ్చాను, తర్వాత ఈరోజు ఈ మెడికల్ క్యాంపు పెట్టుకున్నారని చెప్పిన తర్వాత దీనికి రావడం జరిగింది. కాకపోతే ఇది పొలిటికల్గా ఇది చేయకుండా వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నేను కూడా ఒక కార్పొరేటర్ హోదా కాకుండా ఈ ఊర్లో ఉన్నటువంటి నా మిత్రులు ఆహ్వానానికి నేను రావడం జరిగింది. ఇక్కడికి ఈ క్యాంపు బహుశా చాలా క్యాంపులు జరుగుతుంటాయి. ఇక్కడ మా ఊర్లో ఈ పిల్లలు ఈ విధంగా నిర్మించడం అనేది చాలా సంతోషమైన విషయం అండి. ఈ కార్యక్రమానికి కార్డియాలజిస్ట్ ఉన్నటువంటి నెల్లూరు హాస్పిటల్ నుంచి రావడం అనేది మామూలుగా కార్డియాలజిస్ట్ కాదు. సింపుల్గా ఏదో బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, ఏదో ఐ క్యాంప్ అట్లా పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు ఆ పిల్లలు ఈరోజు ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి ఈరోజు ఈ క్యాంపులో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ ఫౌండేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఏరియా వైజ్ సెలక్షన్ అంటే ఇది సిటీకి దగ్గరలో ఉన్నందు వల్ల కొంచెం ఇలాంటి కార్యక్రమానికి పొలిటికల్ వాళ్ళు అయితే ఎక్కువగా మొబిలైజేషన్ చేస్తారు. ఇది పొలిటికల్ కాకుండా వాళ్ళు సొంతంగా ఇది చేసిన దానివల్ల బహుశా కొన్ని ఏరియాలకి ఇన్ఫర్మేషన్ మైకానౌన్స్ చేశారు. అయినా కూడా కొంతమంది దాన్ని చెప్పి పంపడంలో చాలా తక్కువగా చేశారు. బహుశా నేనైతే
నాలుగైదు ఏరియాలో చెప్పడం కూడా జరిగింది. కానీ ఇలాంటి కార్యక్రమాలు సిటీకి దగ్గరలో ఉన్న కంటే పల్లెల్లో బహుశా మాకు దగ్గర అంటే పల్లె వాతావరణం దగ్గరపడుతుంది. దొంతాలు ఉంది, ఆమంచర్లు ఉంది, అప్పగండి ఉంది. అలాంటి గ్రామాలు అయితే వాళ్ళు టౌన్కు దగ్గర దూరంగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి బాగా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఫౌండేషన్ వారికి ఇదొక సూచనగా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఫౌండేషన్ ఇంకా చాలా చాలా కార్యక్రమాల్లో చేశారు. మతం అనేది లేకుండా, ముస్లిం అనేది లేకుండా, హిందువులకు సంబంధించి వినాయక చవితులు అయితేది, ఇంకొక దేవాలయాలు అయితే అన్నిటికీ సంబంధించి వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఇట్లా చేయడంలో కూడా ఆ ఫౌండేషన్ సంబంధించిన సభ్యులు చాలా ముందుకు వస్తున్నారు. చాలా గర్వకారణం. అలాంటి ముస్లిమ్స్ అయ్యుండి ఇట్లా హిందూ కార్యక్రమాల దాంట్లో పాల్గొనడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి వాళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించే దాంట్లో నేను కూడా ముందుంటాను. ఆ పిల్లలకు తెలుసు, బహుశా ఉన్న కొంతమందికి తెలియకపోవచ్చు. 1986లో యంగ్ మెన్స్ అసోసియేషన్ పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో వాలీబాల్, కబడ్డీ ఇట్లాంటి చాలా సైకిల్ ర్యాలీ ఈ మన పర్సనల్ నేషనల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సైక్లింగ్ చేశాను. ఇంకా రన్నింగ్ అయ్యింది ఉన్నాయి, అన్ని చెప్పుకోవడం అనేది నా బడ్జెట్ నేను కొడుకున్నట్టు ఉంది. కాబట్టి బహుశా ఇదే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చాలామంది నిరుపేదలకి ఈ మెడికల్కి సంబంధించి అన్ని సౌకర్యాలు ఉండాలని, దానికి ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ఫౌండేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మంజు వెల్కమ్ టు డయాగాడ్ ఫౌండేషన్ అండి. అందరికీ స్వాగతం. చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మేము ఏరియాస్లో కండక్ట్ చేస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంప్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా బ్లడ్ చెకప్స్, షుగరు, బీపీ, హైట్, వెయిట్, బిఎంఐ చేస్తున్నాము. దాంతోపాటు ఐ చెకప్, వాసన ఐకే వాళ్ళు ఉన్నారు, డెంటల్ చెకప్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇంత మంచి స్పందన తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్యాంప్ అండి. ఈ క్యాంప్లో మనకి బీపీ చెకప్ అండ్ షుగర్ టెస్ట్ అండ్ హైట్, వెయిట్, బిఎంఐ, మన వాసన ఐ కేర్ వాళ్ళు ప్లస్ డెంటల్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. మంజు వెల్కమ్ టు డయాగాడ్ ఫౌండేషన్ అండి. అందరికీ స్వాగతం. చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మేము ఏరియాస్లో కండక్ట్ చేస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంప్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా బ్లడ్ చెకప్స్, షుగరు, బీపీ, హైట్, వెయిట్, బిఎంఐ చేస్తున్నాము. దాంతోపాటు ఐ చెకప్, వాసన ఐకే వాళ్ళు ఉన్నారు, డెంటల్ చెకప్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇంత మంచి స్పందన తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్యాంప్ అండి. ఈ క్యాంప్లో మనకి బీపీ చెకప్ అండ్ షుగర్ టెస్ట్ అండ్ హైట్, వెయిట్, బిఎంఐ, మన వాసన ఐ కేర్ వాళ్ళు ప్లస్ డెంటల్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.